పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అప్పటి తప్పు ఇప్పటికీ ఇబ్బందులు. జగన్ దెబ్బకు రేషన్ బియ్యం ఫట్. పీడీఎస్ నిలిచిపోయేలా ఉందట. 5 ఏళ్లలో లక్షల టన్నులు అవుట్. ఏపీలోని కాకినాడ పోర్ట్ నుంచి గత 5 ఏళ్లలో 1,00,000 టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా ఆఫ్రికా దేశాలకు రవాణా అయింది. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్, ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు మరికొందరు మాఫియాగా మారి పోర్టును పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకొని ఈ అక్రమ రవాణా కొనసాగిస్తుండేవారు. ఇన్ని లక్షల టన్నుల రేషన్ బియ్యాన్ని బహిరంగంగా అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేస్తుంటే ఆ విషయం అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగిందని అనుకోలేం. కనుక ఈ వ్యవహారంలో ఆయనకు కూడా సంబంధం ఉందని భావించాల్సి ఉంటుంది. అయితే ఈ అక్రమ బియ్యం రవాణా వల్ల ఇప్పుడు రాష్ట్రంలో పేద ప్రజలకు కొత్త కష్టాలు వచ్చేలా ఉన్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం అనంతపురం జిల్లాలో ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు బియ్యం అక్రమ రవాణా గురించి చేసిన వ్యాఖ్యలు గమనిస్తే అర్థమవుతుంది. పేదలకు అందించే రేషన్ బియ్యాన్ని ఈ విధంగా దోచుకున్నారు. రేషన్ బియ్యం ఉపయోగించిన పేద ప్రజలు దానిని వైసీపీ దళాలకు 5-6 రూపాయలకు తిరిగి అమ్మేస్తే ఆ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేసి భారీగా డబ్బు సంపాదించుకున్నారు. ఈ బియ్యం అక్రమ రవాణా వ్యవహారంపై లోతుగా విచారణ జరిపించి చర్యలు తీసుకుంటాం. బియ్యం రీసైక్లింగ్ చేస్తున్న మిల్లర్లకు కూడా ఇదే చివరి హెచ్చరిక. వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కొంతమంది పేదలు రేషన్ బియ్యాన్ని వినియోగించుకోవడం లేదని, ఈ వ్యవహారంలో స్పష్టమైంది కనుక దీనిపై కూడా ఆలోచిస్తామని, ఏ విధంగా చేస్తే పేదవారికి మేలు కలుగుతుందో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 1 కేజీపై ప్రభుత్వం సుమారు 26 రూపాయలకు పైగా ఖర్చు చేసి పేదలకు రేషన్ బియ్యం అందిస్తుంది. కానీ అది దుర్వినియోగం అవుతుందని స్పష్టమైంది. కనుక దీనిని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ బియ్యం పంపిణీపై కొత్తగా నిబంధనలు, ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అలాగే ఈ పథకానికి పరిమితులు విధించే అవకాశం కూడా ఉంది. అంటే వైసీపీ నేతలు ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణా వల్ల ఇప్పుడు రాష్ట్రంలో పేద ప్రజలు నష్టపోయే ప్రమాదం ఉందన్నమాట. జగన్ తాను బటన్ నొక్కి పేదలకు సంక్షేమ పథకాలు ఇచ్చి గొప్ప మేలు చేశానని నేటికి గొప్పలు చెప్పుకుంటారు. కానీ ఆయన కుర్చీలోంచి దిగిపోయిన రాష్ట్రానికి, రాజధానికి, ప్రజలకు చేసిన నష్టం ఇంకా అంతుపట్టడం లేదు. ఇంకా ఎన్ని అక్రమాలు, అవినీతి బాగోతాలు చూడాలో. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.